రాజగురువులు నన్ను పరీక్షించడం మొదలెడిరి. రాజగురువులు తమ వేళ్లను చూపుచూ ఒకటా రెండా అని సైగలతో ప్రశ్నించిరి. నీవు ఒక్కడవే వచ్చుచున్నావా, లేక మరొకరు ఎవరైనా తోడున్నారా అను అర్థముతో రాజగురువులు అడుగుచున్నారని అనుకొని ఒక్కడినే వచ్చి తినని ఒక వేలు చూపించుచు సైగలతో నేను ఉత్తరమిచ్చి తిని. తదుపరి వారు 3 వేలను చూపిరి. 3 సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది. మీరు దత్తభక్తుల అని ప్రశ్నించి అనుకొంటిని. భక్తి అనున్నది గుప్తముగా ఉండవలసినదని భావించి పిడికిలిని బిగించి చూపి ఇది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమునందలి విషయమని తెలియజేస్తుంది. దానికి రాజగురువులు తీయటి తినుబండారములు బ్రతిమాలు ధోరణిలో సైగలతో ఇవ్వబోయిరి. నేను అది వలదని వారించుచు నా వద్దనున్న అటుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికిచ్చి తిని. నాకు తీయటి తినుబండారముల కంటే అటుకుల యందు ఇష్టము ఎక్కువనియు మీరు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చుననియు నా భావము. అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరముతో, రాజా, ఇతడు గొప్ప పండితుడు, వేదాంగములను అవపోషణ పట్టిన మహాపండితుడని తెలియచున్నది. ఈతడు మూగ భాషలో కూడా మహాపండితుడని శ్లాఘించను. నాకంతయును అయోమయముగా నున్నది. అప్పుడు రాజగురువు రాజునకు ఇట్లు తెలియబరచెను. రాజా, శివకేశవుల వారు ఇద్దరున్నారు కదా, వారిద్దరు ఒకటేనా వేరువేరా అని ప్రశ్నించి తిని. ఒకవేళ చూపుచు ఇతడు వారిద్దరు ఒకటే అని తెలియజేసెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురున్నారు కదా అని 3 వేలను చూపితిని. అందులకు ఇతడు తన ముష్టి బిగించి ఒక చేతికి 5 వేళ్ళు ఉన్నను సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించెను. నన్ను తమ శిష్యునుగా స్వీకరించవలసినదని మధుర పదార్థములను ఇవ్వబోతిని. తనకు అటువంటి శిష్య ప్రశిష్యుల గోల ఏమీ లేదనియు కుచేలుని వలె తను సంతుష్టితో జీవించే వ్యక్తిననియు తెలియజేయచు నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకలను నాకిచ్చెను. నేను దిగ్భ్రాంతుడనైతిని. ఆహా, లోకములోని మనసులు వాటి ఆలోచనలు అర్థము చేసుకొని పద్ధతులు ఎంత విభిన్నమైనవని ఆశ్చర్యపోయితిని.